Good evening, all of you. I am Ram Gopal from Visakhapatnam, Seetamudara area. నేను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ కోర్స్ మేము స్టార్ట్ చేసాం 8th, 9th, 10th క్లాసెస్కి సీతమ్మధార ఏరియాలో. సో ఈ పేరెంట్స్కి ఒక అవగాహన కల్పిద్దాం ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ కోర్స్లో 8th, 9th, 10th ఏ సిలబస్ అయినా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. నెంబర్ 1 పాయింట్, స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అనే వేరియేషన్ మాకు ఉండదు. అందరికీ ఒకటే ఒక కోర్స్ అన్నమాట, ఫౌండేషన్ కోర్స్. అయితే ఈ ఫౌండేషన్ కోర్సులో ఇప్పుడు చాలామంది మీకు తెలిసే ఉంటుంది, ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి మనకి పెడతారు. ఐఐటి ఫౌండేషన్. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ అన్నది అసలు మా కాన్సెప్ట్ కాదు. మేము అసలు ఐఐటి ఫౌండేషన్ అనేది మేము చెప్పట్లేదు. అసలు దట్ ఈస్ నాట్ అవర్ కాన్సెప్ట్. మా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఫౌండేషన్ కోర్సులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనకి స్ట్రాంగ్ టెక్స్ట్ బుక్ ఫౌండేషన్ వేయాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది. అంటే ఏం చెప్తున్నామో మీకు తెలిస్తే, సపోజ్ మీరు ఒక డెమోకి రావచ్చు, ఒక 2 days మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో స్ట్రాంగ్ టెక్స్ట్ బుక్ ఫౌండేషను మనకి ఎయిత్ స్టూడెంట్కి, 9th, 10th స్టూడెంట్స్కి. అంతేగాని ఐఐటి ఫౌండేషన్ పేరు చెప్పి ఈ 8th, 6th, 7th వాళ్ళకి మన ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ చెప్పడం, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను అలా మా దగ్గర ఉండదు. అండ్ 8th స్టూడెంట్కి 8th లెవెల్లోనే మనం ఇన్ డెప్త్ వెళ్తాం. అది టెక్స్ట్ బుక్ ఫౌండేషన్ అనుకోండి. అదే అలాగే 9th, 10th. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ ఫౌండేషన్ పడిందో మనకి కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ఎప్పుడైతే బిల్డప్ అయిందో మనం ఆటోమేటిక్గా వాడి ఎగ్జామ్లో, అకాడమిక్ ఎగ్జామ్స్లో, మన స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, యూనిట్ టెస్ట్లు అవనివ్వండి, క్వార్టర్లీ అవనివ్వండి, హాఫ్ ఇయర్లీ అవనివ్వండి, బోర్డ్ ఎగ్జామ్స్ అవనివ్వండి, దాంట్లో వాడు ఈజీగా మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, మీరు చాలామంది మీకు తెలుసు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మ్యాథ్స్ ఒలింపియాడ్, తర్వాత నవోదయ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. నవోదయ లేకపోతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సైనిక్ స్కూల్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్ కానీ, ఈ సైన్స్ ఒలింపియాడ్ కానీ, దీనికి కూడా ఎవరైతే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో దానికి కూడా ఈ ఫౌండేషన్ కోర్స్ ఉపయోగపడేలాగా మేము ఫ్రేమ్ చేస్తాం. అలాగే నవోదయ ఎంట్రన్స్కి 9th క్లాస్లోకి నవోదయ ఎంట్రన్స్ తీసుకుంటాడు కదా, దానికి కూడా ఈ కోర్స్ ఉపయోగపడేలాగా మేము ఫ్రేమ్ చేస్తాం. అది కాకుండా ఆల్ ఓవర్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ 6th అడ్మిషన్కి అండ్ 9th అడ్మిషన్కి. మీరు 6th అడ్మిషన్ కావాలంటే 5th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ రావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5th క్లాస్ కూడా వస్తే ఒక మేడం ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ పెడతాను. ఓకే, దట్ ఈస్ లిమిట్. నా 8th, 9th వాళ్ళకి ఈ 9th అడ్మిషన్ అవ్వడానికి ఈ సైనిక్ స్కూల్లో కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల, ఈ ఫౌండేషన్ కోర్సు నేర్చుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి కవర్ అవుతాయి మేడం. సో ఈ వీడియో నుంచి ప్రధానంగా చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మేము అసలు ఫౌండేషన్ కోర్సు దేనికి పెట్టాం, అసలు ఏమేమి కవర్ చేస్తాం, మీకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి మటుకు నేను ఈ వీడియో చేశాను. సో పేరెంట్స్ అందరూ కూడా, నేను స్ట్రిక్ట్గా మా దగ్గరికి వచ్చే పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, చాలామంది ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఐఐటి ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ మేము చెప్పము. నెంబర్ 1 అది ప్రతి పేరెంట్ అడుగుతుంటాను నేను. అసలు ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్పను. ఓన్లీ నేను నా మెథడ్ ప్రకారంగా అసలు ఐఐటి ఫౌండేషన్ ఈ స్టేజ్లో మనం చేయకూడదు, చదవకూడదు. అది నెంబర్ 2. అండ్ మేము ఫౌండేషన్ కోర్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళకి నేను బుక్స్ కూడా చూపించాను, మేము ఏ రకంగా మేము చేస్తాము, అలాగే మేము ఏ రకంగా వాళ్ళకి ఈ ఫౌండేషన్ కోర్స్ ఉపయోగపడుతుంది. మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫుల్గా టెక్స్ట్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ మాకు ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఫౌండేషన్. దానివల్ల ఏమవుతుందంటే, కాన్సెప్ట్ ఎప్పుడైతే బిల్డప్ అయిందో మీకు ఇంకా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ, నవోదయ కానీ,
ఈ సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేసినట్లయితే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది అండ్ టెక్స్ట్ బుక్ ఫౌండేషన్ కూడా మనకి పడుతుంది. సో అన్ని విధాలుగా మనకి కవర్ అయ్యేటట్టుగా మనకి నేను ఫౌండేషన్ కోర్స్ పెట్టడం జరిగింది. ఓకే, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతానంటే, ఒకవేళ మీరు ఫ్రీ డెమో 2 days కావాలన్నా ఐ విల్ గివ్ యూ 9700204244 కాల్ చేయండి. కాల్ చేస్తే నేను ఐ విల్ రెస్పాండ్ టు యువర్ కాల్ అండ్ మనం వీ కెన్ టాక్ వెన్ యూ కమ్ టు హియర్ అండ్ విల్ టాక్ టు యూ. ఓకేనా పేరెంట్స్? Bye all of you.